రేణిగుంట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రేణిగుంట పట్టణంలో గత 3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను శుక్రవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను సందర్శించిన ఆయన ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా నీటిపారుదల సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైల్వే స్టేషన్ దగ్గర కూర్చోపెట్టేస్తున్నారు. ఈమెనైతే కూతురు కొట్టి ఏమో కూడా బయటకు వచ్చేసింది. మళ్ళీ రుయాలో అక్కడ ఈ అమ్మాయి రాలేదు. తెలంగాణ మంగంపేట దగ్గర ఒక చౌకీలో అంటే పోలీసు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మ్యారేజ్ డే, డెత్ యానివర్సరీ అట్లా ఎవరో ఒక బియ్యం ఇచ్చేవాళ్ళు, పప్పు ఇచ్చేవాళ్ళు, పాత బట్టలు ఇచ్చేవాళ్ళు, వస్తువులు ఇచ్చేవాళ్ళు, కొంతమంది అమౌంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరికి ఎంత తోస్తుంది. అమ్మ కూడా అప్పుడప్పుడు బియ్యం పంపిస్తూ ఉంటారు. వస్తుంది సార్, మోర్ దెన్ లాక్ వస్తుంది సార్. మళ్ళీ కరెంట్ బిల్లు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. మెడికేషన్ ఎక్స్ట్రా అయిపోతుంది. సడన్ గా వాళ్ళు కొలాప్స్ అవుతారు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఫిట్స్ వస్తాయి, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందుకనే వదిలేస్తూ ఉంటారు. ఇంకా క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు. ఈమె ఏ ఊరు మీది చెప్పమ్మా? ఎందుకు వచ్చేసావు తిరుపతికి? తిరుపతికి ఎందుకు వచ్చావు? అంతే. కొంతమంది చెప్తారు, అది కూడా చెప్పలేదు. రకరకాల డిప్రెషన్లో ఉంటారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ కలకట్టా మే ఇద్దరే కలకట్టా మే బాలి రైల్వే స్టేషన్ పంపించేస్తారు సార్. ఒక కాకినాడ టికెట్ ఇచ్చి కూతురు పంపించేసింది. ఇక్కడ రావద్దు అనేసి తల్లిదండ్రులు భారం అయిపోతుంది. ఈవిడికి 4 పిల్లలు ఉన్నారు సార్. మా అమ్మ మీరు ఎందుకు చూడరా పిల్లలు అంటున్నారు సార్. ఇక్కడ ఉన్నారు. బాగుందా ఇక్కడ అంటున్నారు సార్. నాకు అప్డేట్ చేయండి. ఎవ్రీ మంత్ మనం చేద్దాం. మంచి మంచి పని రావడం నాకు బాగా ఇంట్రెస్ట్. ఈరోజు మరి రేణిగుంటలో తిరగడం జరుగుతుంది. టౌన్లో ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ, బుగ్గ వీధి అసలు కూడా అన్నీ తిరిగాము. టోటల్గా ప్యారలల్గా ఒక 16 స్ట్రీట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ కట్ట లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది. నాకు మొన్న కూడా రాత్రి 2 గంటలకి ఎవరో పెద్ద ఆయన ఫోన్ చేశాడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చేశారు. నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు వచ్చారు. ఈరోజు చూసాము వచ్చి పర్సనల్గా. సో ఈరోజు నుంచి 2 జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు ఆ రకంగా చేయలేని విధంగా ఆల్ 16 స్ట్రీట్స్ క్లీన్ చేయమని చెప్పా. అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ 16 స్ట్రీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది. కొన్ని దగ్గర వాడి కాల్ సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా 15th ఫైనాన్స్ కింద పెట్టమని చెప్పాం. ఇమీడియట్ ఆర్డర్ ఇచ్చాం, చేస్తున్నారు. అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జిట్లో కూడా ఈ అందరు ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్ చేసి ఇరకపోయినాయి. అవన్నీ కూడా సీల్ క్లీనింగ్ పెట్టాం, అది కూడా చేస్తాం. దీంట్లో కూడా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది వర్షానికి. కలెక్టర్ గారు చేశాను, వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇమీడియట్గా దీన్ని కూడా రిపేర్ చేసి అటు ఇటు కరెంట్ పెట్టి కూడా రిటైన్ చేస్తాం. అట్నే ఈ టోటల్గా 1.5 కిలోమీటర్స్ ఏదైతే ఈ వాటర్ పోతుందో అంతా కూడా లెఫ్ట్ సైడ్లో రీటైనింగ్ వాళ్ళు కడితే బాగుంటుందని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి టోటల్ పర్మనెంట్ సొల్యూషన్, ఇంకా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆడొచ్చాడు ఈడొచ్చాడు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ కూడా నీళ్ళు చుక్క లోపల రాకుండా ప్లాన్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఒక 6 to 8 months 1 year పడవచ్చు. కానీ నెక్స్ట్ వర్షానికి వచ్చే లోపలికి ఎక్కడ కూడా ఒక చుక్క లోపల నీళ్ళు రాకుండా చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. దాని తర్వాత ఇది కూడా మరి ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా 50 cents భూమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్డీఓ ఎంఆర్ఓ గారు మాట్లాడాం. అది కూడా ఇమ్మీడియట్ రెడీ చేశారు. అది కూడా అది కూడా రెంటల్లో ఉండే దాంట్లో ఖాళీ చేసుకొని పర్మనెంట్గా ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తాం. అయిపోతుంది.